తమిళనాడు సీఎం జయలలిత అభిమానులకు శుభవార్త. అమ్మ మాట్లాడుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడిన జయ మరో 10 రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని తెలిపింది. ఇక అమ్మ లేకుండానే తొలిసారి ఆర్థిక మంత్రి పన్నీర్సెల్వం కేబినెట్ సమావేశం నిర్వహించారు. అమ్మ మాట్లాడింది. అవును, జయలలిత వేగంగా కోలుకోవడమే కాదు మాట్లాడుతున్నారని అన్నాడీఎంకే సీనియర్ నేత సి పొన్నయన్ జాతీయ మీడియాకు తెలిపారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి చికిత్స అందిస్తున్న డాక్టర్ రిచర్డ్ బాలేతో అమ్మ మాట్లాడారని చెప్పారు. తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని వివరించారు. ఇక జయలలిత ఆరోగ్యంపై ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జయలలితకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకడం వల్లే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని పొన్నయన్ అన్నారు. అందుకే ఆమెకు కృత్రిమ శ్వాస అందించారని చెప్పారు. జయలలిత మరో 10 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని, తర్వాత మరో 15 రోజులు బెడ్ రెస్ట్ అవసరమవుతుందని వివరించారు. మరోవైపు అమ్మ మరింత త్వరగా కోలుకోవాలంటూ చెన్నై అపోలో ఆసుపత్రి దగ్గర అభిమానులు సర్వమత ప్రార్థనలు చేశారు.